సార్ నమస్కారం సార్. చిన్న లోపలికి మీరు మా ఇంటికి ఏం సార్ ఇదంతా? ఆ రోజు మీరు చేసిన సాయం నేను జీవితాంతం మర్చిపోలేను. సార్ నేనేం చేశాను సార్? పాప ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అవునా? ఆ రోజు మీరు పెళ్లి ఆపండపోతే ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదు. సార్ ఇప్పుడు మీ అమ్మాయి మేజర్, తన పెళ్లి మీకు నచ్చిన అబ్బాయితో చేయొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు సార్, ఆ రాజుకి చెప్పండి. రాజు అదే మన శివయ్య, ఆ విఐపి సంఘం ప్రెసిడెంట్ రాజు. రాజా అబ్బాయి ఊళ్ళో మంచి మంచి పనులు చేస్తా ఉంటాడు, అందులో ఇది ఒకటి మంచిది. ఓకే సార్. నా రాజుగాడికి ఇలా మూత మొగల్సిందే. అవును శివయ్య. రాజు అడిటాకా లవ్వురా. ఓ ఏనుగు ముందు ఎలుక తోకాడిస్తుంది, ఆ తోకను కట్ చేయాలి అని తలుచుకుంటేనే టెంపలేస్తున్నారా? సార్ ఐ లవ్ యూ అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. అంటే యు లవ్ మీ అంటే మనుషుల్ని మనుషులు ప్రేమించాలని అల్లా, జీసస్ మరియు ముక్కోటి దేవతలు చెప్పారు. అంతెందుకు మన మహాత్మా గాంధీ కూడా చెప్పారు సార్. ఇప్పుడు ఈ విషయం మా విఐపి సంఘం ఊరంతా ప్రచారం చేస్తుంది. ఐ విల్ గో కంటిన్యూ. హే వీర్రాజు గారు, మీరు కూడా పార్ట్స్ కోయించుకోవడం మానేసి మనుషుల్ని ప్రేమించడం మొదలు పెట్టండి. ఐ లవ్ యూ, యూ లవ్ మీ. ఓకే? ఐ లవ్ యూ సార్. బతికిపోయాం రా బాబు. గ్రేట్ ఎస్కేప్ రా బాబు. అవును, ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. శివయ్య, వాడు ఊళ్ళో జనాన్ని ప్రేమించబట్టున్నాడు, నువ్వు నీ కూతురు అనుకున్నావు కదూ? నా కూతురు పిల్లాపని కంప్లైంట్ ఇచ్చిన రాజుగాడు బైక్ మీద తిరగకూడదు, వీల్ చైర్ మీద తిరగాలి. ఏరా తమ్ముడు, ఊళ్ళో అందరి విషయాల్లో తలదూరుస్తున్నావంట? సంబంధం లేని విషయాల్లో తలదూరితే తల ఉండతామే. అన్నయ్య, అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్ టాక్. మీ హెల్త్ గురించి ఆలోచించి చెప్తున్నా. నన్ను నా తమ్ముడు లాంటి బుల్లెట్ని కింద పడేసినందుకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తా. చెప్పకపోతే
ఎవర్రాది మా ఊరు కొడుతున్నారు? ఎవరాది? మన చంద్రయ్య కొడుకు కదా? అవునన్నా వాడే. పట్టు సాయం పట్టు. ఏమైందిరా? ఏమైంది రాజుగారు? మీ వాడు కరెంట్ తీగలాగా చాలా పవర్ఫుల్ అని విన్నాను, కానీ షాక్ అవతలాడికి కాకుండా మీ వాడికి తగిలినట్టుంది. చూడు చంద్రయ్య, మీ వాడికి రైట్ అనిపించింది, అవతలాడికి రాంగ్ అనిపించవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే, ఇవాళ కొట్టి వదిలేసిన వాళ్ళు రేపు చంపేస్తే ప్రతిసారి కృష్ణ పరమాత్ముడిలాగా నేను వచ్చి నేను కాపాడలేను కదా. ప్రతి మనిషికి మధ్య ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటనంత వరకు ఏ సమస్య ఉండదు. గీత దాటితే సీతమ్మ వారికి కష్టాలు తప్పలేదు. నువ్వెంత జాగ్రత్తగా ఉండు. ఏంటన్నా వాడికి సలహాలు ఇస్తావు? చంపి పడేయకుండా. కొట్టించాం, చెప్పాం, వినకపోతే నువ్వు చెప్పిందే జరుగుతుంది. దేనికైనా ఒక టైం వస్తుంది. ఎవరన్నా కొట్టించింది? వెళ్తున్నాడుగా ఆ పెద్ద మనిషి. ఏంటా నువ్వు అనేది? ఆయన గారి మైనర్ కూతురికి పెళ్లి చేస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆపా. దానికి దారిగాసి కొట్టించాడు. మరి అలాంటి వాడిని పట్టుకుని పెద్ద మనిషి అంటావేమిట్రా? వాడు చాలా చిన్న మనిషి. ఏదో చేయరా, లైవ్ లో